वीडियो के नीचे सब्सक्राइब के बटन पर क्लिक करें, बेल के आइकॉन पर क्लिक कीजिए ताकि हर नई वीडियो की नोटिफिकेशन आपको मिल जाए। बेटा अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अस्सलातु वस्सलामु अलैकुम अला रसूलिहिल करीम अम्मा बाद औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम అనంత దయగలవాడు అపార కృపాశీలుడు సర్వపూజల కరువుడు సర్వోన్నతమయుడు సర్వదిక్పాలకుడు తీర్పు దినం యొక్క అధిపతి అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్లా సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అందరినీ చెప్పేదానికంటే వినేదానికంటే ఆచరించడంలో ప్రాముఖ్యతను ప్రసాదించుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా అనునిత్యం ఎప్పుడు అల్లా కోసం పనిచేసే అదృష్టాన్ని అల్లాహ్ మాకు ప్రసాదించుగాక. అల్లా ఇచ్చిన ధనాన్ని, అల్లా ఇచ్చిన సమయాన్ని, అల్లా ఇచ్చిన ప్రాణాన్ని అల్లా కోసం ఖర్చు పెట్టే అదృష్టాన్ని ప్రసాదించుగాక. నిరంతర స్తోత్రమయుడు సర్వపూజల కర్హుడు సర్వోన్నతమయుడు సర్వదిక్పాలకుడు సర్వాంతర్యామి అయినటువంటి అల్లాహకు సకల స్తోత్రములు చెందుగాక. సహోదరులారా, సోదరీమణులారా, అమ్మలారా, అక్కలారా, చెల్లులారా, అల్లా సుబ్హానహు వ తఆలా మమ్మల్ని ఈ ప్రాంతమున అల్లా యొక్క వాక్యాన్ని బలపరిచే అదృష్టాన్ని ప్రసాదించుగాక. సోదరీమణులారా, అల్లా ఇచ్చిన అవకాశం మమ్మల్ని ఇస్లాంలో ముస్లిమాన్లుగా పుట్టించడం, ముసల్మాన్గా పుట్టించడం, తర్వాత ముస్లిం అనే విధేయతను ప్రదర్శించేటట్లు చేయడం, ఇది అందరికీ అయ్యే విషయం కాదు. కేవలం ముసల్మాన్ మాత్రమే చేయగలిగినటువంటి ప్రార్థన, ముసల్మాన్ మాత్రమే వినవలసినటువంటి బాధ్యత, ఇవన్నీ అల్లా మనకు ఇచ్చిన అపురూప కానుకలు. అదేవిధంగా అల్లా సుబ్హానహు వ తఆలా శాస్త్రయుక్తంగా చెప్తున్నారు. హజరత్ ఆదం అలైహిస్సలాం గారిని అల్లా పుట్టించిన తదనంతరం అల్లాహ్ స్వర్గంలో వారిని వదిలివేసిన తదనంతరం అల్లా యొక్క గొప్పతనాన్ని చూస్తూ ఉండిపోయారు హజరత్ ఆదం అలైహిస్సలాం గారు. అయితే వారి మదిలో ఒక ఆలోచన, అల్లా సుబ్హానహు వ తఆలా అందరినీ జంటలుగా పుట్టించాడు, కానీ ఆదం అలైహిస్సలాం గారు మాత్రం ఒంటరిగా ఒకరినే పుట్టించినారు. అల్లా సుబ్హానహు వ తఆలా ఆ రోజుల్లో మనకు స్టార్టింగ్ హజరత్ ఆదం అలైహిస్సలాం గారిని పుట్టించిన తదనంతరం అల్లా సుబ్హానహు వ తఆలా ఆ తర్వాత హజరత్ హవ్వా అలైహిస్సలాం గారిని ఆదం అలైహిస్సలాం గారి ఎడమ వైపు భాగం పక్కటెమకను తీసి ఆడవారిని అల్లా హజరత్ హవ్వా అలైహిస్సలాంని తయారు చేయడం జరిగింది. అందుకోసమే మగవారి పక్కటెముకలలో ఎడమ వైపు ఒక ఎముక తక్కువ ఉంటుంది, ఆడవారి పక్కటెముకలలో కుడివైపున ఒకటి ఎక్కువ ఉంటుంది. ఇది హవ్వా అలైహిస్సలాం గారిని ఆదం అలైహిస్సలాం గారి ఎడమ వైపు నుంచి తీసి తయారు చేశారు. అల్లా తలుచుకుంటే ఏ రకంగా కానీ సృష్టించగలడు అన్న నినాదానికి నిదర్శనమే హజరత్ హవ్వా అలైహిస్సలాం గారు. ఆ విధంగా సృష్టి పరంపర ఆదం అలైహిస్సలాం నుంచి నడుస్తూ చిట్ట చివరి ప్రవక్త, అనంత విశ్వ ప్రవక్త అయినటువంటి రహమతుల్ ఆలమీన్ అయినటువంటి ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చివరి ప్రవక్తగా అవతరింపచేశారు. ఇక ఈ విషయంలో మొదట్లో ప్రారంభోత్సవంలో మక్కా నగరంలో ఎవరైనా ఆడపిల్ల పుడితే, ఎవరైనా ఆడవారు గర్భముతో ఉంటే ఎదుటివారు ఈ గర్భంలో ఉండేది ఆడపిల్లనా మగపిల్లనా అని పందాలు కాసుకొని మరీ ఆ నిలువున ఆ గర్భాన్ని చీల్చివేసేవాళ్ళు. ఆ విధంగా వారి కుటుంబాల్లో లతలు మళ్ళీ ఇరువురు వ్యతిరేకపడ్డం, దహన సంస్కారాలు, కొట్టడాలు, చంపడాలు, ఇలా అనైతికమైనటువంటి ఒక యుద్ధమే జరుగుతుండేది మక్కా నగరంలో అప్పట్లలో. అయితే ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చిన తర్వాత ఆడపిల్ల యొక్క సున్నతి ఏమిటి? ఆడపిల్ల పుట్టడం వల్ల, అందుకే ఆడపిల్ల పుట్టడం రహమత్ అంటున్నారు, మగపిల్లుడు పుట్టడం బర్కత్ అంటున్నారు. ఆడపిల్ల పుట్టడం రహమత్ అంటున్నారు. రహమత్ అనా కదా మౌలానా గారు? ఆడపిల్ల పుట్టడం రహమత్ ఇచ్చిన, మగపిల్లడు పుట్టడం బర్కత్. రహమత్ అంటే కరుణ, బర్కత్ అంటే వరం.
మగపిల్లవాడు ఒక వరం, కానీ ఆడపిల్ల మాత్రం కరుణ, రహమత్, అల్లా యొక్క రహమత్. ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరకు వచ్చి ఒక సహాబీ రజల్లాహు తాలా అన్హు గారు అడుగుతున్నారు ఆడపిల్ల విషయం గురించి. ఎవరైతే ఒక ఆడపిల్లను చదివించి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించదరో వారు నా యొక్క కుడి చేతి యొక్క చివరి వేలును పట్టుకుని స్వర్గం వైపు నడుచుకు వెళ్తాను అంటున్నారు ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు. మరి ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఎట్లా? ఇద్దరు ఉన్నా కానీ వారు స్వర్గానికి వెళ్తారు అంటున్నారు. కాబట్టి ఆడవారి యొక్క విషయంలో ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎంతో పవిత్రంగా చూశారు, వారి యొక్క హోదాలను తెలియజేశారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు, ఆ ఆడవారిని మేము మీ కొరకు ఒక వరంగా ప్రసాదించాము. ఒక వరం, ఒక అద్దం లాంటిది. ఆ అద్దం పవిత్రంగా అంటే అద్దాన్ని చూసుకోవడానికి ఎంతో పవిత్రంగా పనికొస్తుంది. అదేవిధంగా ఇస్లాంలోకి వచ్చిన తర్వాత అల్లాహ్ మార్గంలో ఈరోజు అల్లాహ్ యొక్క వాక్యాన్ని తెలుసుకోవడం, ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కూతురైనటువంటి ఫాతిమాతు జహరా రజియల్లాహు తఆలా అన్హా గారు ఏ విధంగా ఇస్లాంలో ఆడవారి గౌరవాన్ని పెంచారు, ఏ విధంగా వారి పిల్లల్ని పెంచారు, ఏ విధంగా తల్లిదండ్రులను గౌరవించారు, ఏ విధంగా సమాజాన్ని గౌరవించారు, ఇవన్నీ మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తాలీంల రూపంలో తెలియజేస్తున్నాడు. తాలీం వినడం వల్ల, చూడడంలా ఈ విషయాలు తెలుస్తూ ఉంటాయి. అందుకోసమే ఈరోజు మన ఇళ్ళల్లో కూడా తాలీం జరుగుతూ ఉంటుంది, మన ఇళ్ళల్లో కూడా మషరాత్ యొక్క వాక్యాలు జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి సోదరీమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని ఈ విశ్వవ్యాప్తమైనటువంటి ఇస్లాం రాజ్యంలో ఒక నీటి చుక్కలుగా మమ్మల్ని తయారు చేశాడు. ఒక నీటి చుక్కలం. ముసల్మాన్ ఈరోజు చాలా మనం ఆ రోజుల్లోనే ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి చెప్తున్నాం. ఇది ఈ ధర్మంలో, ఈ బైబిల్ వాక్యములో చెప్పబడుతున్నారు ఆడవారి గురించి ఒక వాక్యం. మేము ఆడవారిని ఒక వెన్నపు అంటే ఒక పక్కటెముకతో తయారు చేశాము. శరీరంలోని మాంసంలో మాంసంగా, రక్తంలో రక్తముగా ఆ సగభాగాన్ని అందించాము కాబట్టి మిమ్మలను నారీ అని కొనియాడబడెదరు. నారీ అనగా మగవారిలో సగభాగము అని అర్థము. సో అందుకోసమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒకసారి ఈ వాక్యాన్ని బలపరుస్తున్నాడు. మేము సున్నితమైనటువంటి ప్రభావముతో కూడినటువంటి ఆ సమాజం కోసం మేము నిర్మించాం. సర్వోన్నతమైనటువంటి విలువలను ఆడవారికి ప్రసాదింపచేశాం. ఆ విలువలు బహిర్గతం చేసుకునేవారు ఎవరైనా కానీ సమాజంలో, ఇస్లాం రాజ్యంలో పనికి రాకుండా పోతారు. అందుకే ఒకసారి ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి ఒక సహాబీ వచ్చి, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మేము అల్లాహ్ తర్వాత మీరు అంతటి గొప్ప మనిషి కాబట్టి మేము మీ కాళ్ళు పట్టుకోవడం వల్ల నష్టమేముంది అని అడిగితే ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడుగుతారు, ఒకవేళ అల్లాహ్ నా కాళ్ళు పట్టవచ్చు అని తెలిపి ఉంటే నేను ముందు ఆడవారికి చెప్తాను మీ భర్తల పాదాలు నమస్కరించండి అని. ఎందుకంటే భర్త దైవంలో సగభాగం కాబట్టి. భర్తను గౌరవించడం, ఎప్పుడైతే భర్తను గౌరవించడం నేర్చుకుంటారో ఆ తర్వాత పిల్లల్ని గౌరవిస్తారు. ఇవన్నీ జీవితాల్లో రావాలంటే ముందు అల్లాహను గౌరవించే విధానం, అల్లాహను ప్రేమించే విధానం, ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నతులతో జీవితాన్ని గడిపే ఆధారం కావాలి. అందుకే ఆ రోజు ఎంతో త్యాగధనులుగా అడిగారు. ఫాతిమాతు జహరా రజియల్లాహు తాలా అన్హా గారి ఇంటికి ఒకసారి ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెళ్తారు. అమ్మా ఫాతిమా, మీతో మాట్లాడాలమ్మా, తలుపు తీయండి అంటే, నాన్నగారు మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే మీ ఒంటి మీద అదనపు వస్త్రం ఏదన్నా ఉంటే లోపలికి విసిరి వేయండి, ఆ తర్వాత నాతో మాట్లాడండి అంటే అల్లాహ్ కోసం వారు ఆ రోజు కట్టుకోవడానికి సరైన వస్త్రములు లేనా, తినడానికి సరైన తిండి లేకపోయినా అల్లాహ్ కోసం పలికారు, అల్లాహ్ కోసం జీవించారు, అల్లాహ్ కోసం. అందుకే ఆడవారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొట్టమొదటి జన్నత్ యొక్క ప్రవేశాన్ని కూడా కలిగింపచేశాడు. అది ఫాతిమాతు జహరా రజియల్లాహు తాలా అన్హా గారితోటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ముందు మన సంతానానికి నేర్పించవలసిన విద్య దీన్. ఆ దీన్ ఎలా ఉంటుంది అయ్యా అంటే అల్లాహతో అనుసంధానం చేయబడేటటువంటి దీన్. మన ఇళ్లల్లో తాలీం, మన ఇళ్లల్లో నమాజ్, మన ఇళ్లల్లో అకీదా, మన ఇళ్లల్లో తరీఖా పద్ధతి, ఇవన్నీ ఇస్లాంకు సంబంధించినదై ఉండాలి.
మాట్లాడే విధానంలో, నడిచే బాటలో, ఆచరించే వ్యవహారంలో ప్రతిదీ కూడా మనం ఇస్లాం పద్ధతిని పాటించాలి. ఇస్లాం పద్ధతి పాటించడం అంటే చాలామంది అనుకుంటారు ఇస్లాం అంటే ముసల్మానే కాబట్టి ముసల్మాన్ చేసుకోవాలా మాకెందుకు లేని. కానీ ఇస్లాం సర్వ మానవాళి కోసం అల్లా అవతరింపజేశాడు. ఆ సర్వ మానవాళి కోసం అల్లా ఇస్లాంని అవతరింపజేశాడు. తర్వాత ముసల్మాన్ని ఇస్లాంలో హక్కుదారుడు చేశాడు అల్లా. అందులో ఆ రోజుల్లో చాలామంది ఇస్లాం కోసం పాటుపడ్డ వారిలో, అల్లాహ్ కోసం పనిచేసిన వారిలలో మొట్టమొదట ఇస్లాం స్వీకరించినటువంటి ఆడవారిలలో ఖదీజతుల్ కుబ్రా రజియల్లాహు తఆలా అన్హా గారు. ఆడవారికి చాలా విలువలు ఉన్నాయి ఇస్లాంలో. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి ఎంతో విలువనిచ్చాడు. ఆ విలువ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా వాటిని బహిర్గతం చేశారు. మొట్టమొదట ఇస్లాంలో వచ్చినటువంటి ఆడవారు ఖదీజతుల్ కుబ్రా రజియల్లాహు తఆలా అన్హా. వీరు క్యాథలిజం నుంచి వచ్చినారు. ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రథమ భార్యామణి వారు. ఆ తర్వాత ఇస్లాంలో మొట్టమొదటిగా షహీదైన వారు కూడా ఆడవారులలో హజరత్ సుమయ్య రజియల్లాహు తఆలా అన్హా గారు. వీరు కూడా ముసలితనంలో ఇస్లాం కోసం షహీదైనారు. వారి పిల్లలను ఇస్లాం పద్ధతిలో పెంచినారు, అల్లాహ్తో రాజీ చేసుకున్నారు, ఇహములోను పరములోను సఫలీకృతులైనారు. సో ఆడవారి యొక్క గోప్యత, అందుకే అంటున్నారు ధర్మాలలో చెప్తున్నారు మనుస్మృతి. సాంస్క్రిట్ అవసరం లేదు కదా, సాంస్క్రిట్ అవసరం లేదుగా, మరి ఎందుకు అయ్యా. సరే, ఆడవారి గురించి మాట్లాడుతున్నారు. హైందవ ధర్మాలలో కూడా అల్లాహ్ సుబ్హానహు ఒకసారి దరూద్ షరీఫ్ చదవండి అందరూ కూడా. అల్లాహుమ్మా సల్లి అలా సయ్యిదినా షఫీనా హబీబనా నబియనా మౌలానా వ అలా అలి సయ్యిదిల్లా ముహమ్మదిన్ బారిక్ వసల్లం. అల్లాహ్ సుబ్హానహు తఆలా మమ్మల్ని చెప్పేదానికంటే వినేదానికంటే ఆచరించడంలో ప్రాముఖ్యతను ప్రసాదించుగాక. ఆడవారి గురించి హైందవ ధర్మాలైనటువంటి మనుస్మృతి 5వ అధ్యాయంలో 156, 157 వచనాలలో చెప్తున్నారు. సో కాబట్టి ప్రతి ధర్మములోనూ అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆడవారి యొక్క విలువలను తెలియచేశాడు. ఆడవారి గౌరవమైనటువంటి జీవితాలు ఆ పిల్లలు. అందుకే అంటున్నారు ఏ ఇంట్లో అయితే ఆడపిల్ల జన్మించిందో ఆ ఇంట్లో అల్లాహ్ యొక్క రహమత్ ఉంటుంది అని చెప్పి ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. అందుకే మనం ఏం చేసినా కానీ తల్లిదండ్రులను గౌరవించడం ముఖ్యంగా. అందుకే చాలామంది చూస్తుంటాం చివరి నిమిషంలో, చివరి వయసులో తల్లిదండ్రులు ఆడపిల్లల మీద ఎక్కువగా ఆధారపడతారు. ఎందుకంటే ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సున్నత్ కూడా ఫాతిమాతు జహరా రజియల్లాహు తఆలా అన్హా గారితోనే ఎక్కువగా వారి కూతురు, అంటే వారు ఎక్కువగా వారి కూతురి కొడుకులైనటువంటి మనవళ్ళైనటువంటి వారు ఇమామె హసన్, ఇమామె హుసన్ గారితోని ఎక్కువగా అనుసంధానం, అనుబంధం ఎక్కువగా ఉండేది. ఎందుకంటే ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మగపిల్లవాళ్ళు లేకపోవడం వల్ల, ఉన్నా కానీ ముందుగానే వెళ్ళిపోవడం వల్ల. సో కాబట్టి సోదరీమణులారా, మనకు అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇచ్చిన వరం ముఖ్యంగా ఇస్లాంలో ముసల్మాన్గా పుట్టడం. అందులోనూ ఈ వయసులో, చిన్న వయసులో 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 14 సంవత్సరాలు ఉండే సోదరీమణులు వీళ్ళు దీన్ని మోహంగా, దీన్ని ప్రేమించి వచ్చి దీని విద్య నేర్చుకోవడం వల్ల ఇలాంటి వారి ఇళ్లల్లో అల్లాహ్ యొక్క రహమత్ ఉంటుంది. అందుకోసమే శాస్త్రీయమైనటువంటి కొలమానంలో చెప్తున్నారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇస్లాం కంటే ముందు, అంటే ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాల్లో చెప్తున్నారు. త్రైత సిద్ధాంతంలో చెప్తున్నారు, యథోనశ్య గుణం ప్రాప్తశ్యేనాం ఫలితం తథా విద్య గుణం అన్నారు. ఏ విద్యనైతే మీరు ప్రేమిస్తున్నారో ఆ విద్యనే మీకు మేము ప్రసాదింపచేస్తాం. ఆ విద్య ఇలాంటిదై ఉండాలి, మాతో అనుసంధానమైన విద్య కావాలి.
దేవునితో అంటే అల్లాహతో అనుసంధానమైన విద్య ఏదన్నా ఉంది అంటే అది దీన్ని మాత్రమే సోదరిమణులారా. ఆ దీన్ని ప్రేమించిన వారు అల్లాహను ప్రేమిస్తారు, అల్లాహను ప్రేమించిన వారు తల్లిదండ్రుల్ని ప్రేమిస్తారు, తల్లిదండ్రులు ప్రేమించిన వారు సమాజాన్ని ప్రేమిస్తారు. ఇస్లాం ఇదే చెప్తుంది, ప్రేమ గురించి ఎక్కువగా మాట్లాడుతుంది. మీరు గౌరవించండి, జీవిత విధానంపై సరళీకృతంగా మీ యొక్క నిర్ణయాలు తెలుపుకోండి, తల్లిదండ్రులతో మీ యొక్క మమైకమైన జీవన విధానాన్ని తెలుపుకోండి, నన్ను ప్రార్థించండి. ఏ ఇంట్లో అయితే అల్లా యొక్క ఇబాదత్ జరుగుతుంటుందో ఆ ఇంట్లో ఫరిష్టాలు ఉంటారు, ఏ ఇంట్లో అయితే అల్లా ఇబాదత్ జరగకుండా ఉంటుందో ఆ ఇంట్లో శైతాన్ యొక్క పటిష్టమైన స్థానం నిలబడి ఉంటుంది. ఇది గమనించవలసిన అవసరం. ఈరోజు చాలామంది అనుకుంటుంటాం అల్లాహ్ కోసం. ఈరోజు చిన్న వయసులో ప్రతి ఒక్కరూ ఇస్లాం పద్ధతిలో వారు ముసల్మాన్ ఎలా ఉండాలి అని ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, అందులోనూ ఆడవారి గురించి ఎక్కువగా చర్చలు, వారి మీద ఎక్కువగా ఉపన్యాసాలు, వారిని అధోగతంగా చేయకూడదు, వారిని అత్యుత్తమమైన భవిష్యత్తులో ఉండాలి అని చెప్పి వారి గురించి ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎన్నో చేశారు. కాబట్టి సోదరీమణులారా, మనం చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటంటే అల్లాహను ప్రేమించడం. మనము చేయవలసినటువంటి రెండవ పని ఏంటంటే తల్లిదండ్రులను ప్రేమించడం. మనము చేయవలసినటువంటి మూడవ పని ఏంటంటే అల్లాహ్ కోసం అల్లాహ్ యొక్క మార్గాన్ని అన్వేషించడం, అల్లాహ్ యొక్క మార్గంలో పునీతులు కావడం. దీనితో వయసు నిమిత్తం అనేది కాదు, అల్లాహ్ యొక్క ధ్యానాన్ని తెలపడం. ఇవి ఎవరి జీవితాల్లో అయితే ఉంటుందో, ఎవరి జీవితాల్లో అయితే ప్రవక్త గారి పద్ధతులు ఉంటాయో, ఎవరి జీవితాల్లో అయితే ఫాతిమాతు జహ్రా రజియల్లాహు తఆలా అన్హా గారి యొక్క పద్ధతులు ఉంటాయో వారు ఇహములోనూ సఫలీకృతులవుతారు, పరములోనూ సఫలీకృతులవుతారు. ఈ జీవితాలు మన నోళ్ళకి రావాలంటే అల్లాహ్ వెలుగు. నాకు యాక్చువల్గా ఏంటంటే నేను ఎక్కువగా సంస్కృతాన్ని సంబోధించేవాడను. నేను ఆ తదనంతరం ఏంటంటే సంస్కృతంలో ఉన్నటువంటి స్త్రీల గురించి మాట్లాడడం, అది కూడా దైవత్వం కొన్ని సందర్భాల్లో చెప్పబడింది. శాస్త్రీయంగా స్త్రీ అల్లాహ్ ఇచ్చినటువంటి వరం. చాలామంది ఆ రోజుల్లో స్త్రీ పుడితే చదివేసేవాళ్ళు, పిల్లలు పుడితే జీవంగా ఉన్నప్పుడే పూడ్చిపెట్టేవారు ఇస్లాంలో. అలాంటి దురదృష్టకర ప్రక్రియను ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చి దూరం చేశారు, పద్ధతుల్ని నేర్పించారు, గౌరవించడం నేర్చుకుంటారు. అందుకే అంటున్నాం, ఎక్కడ చూసినా కానీ మనం ఆడపిల్ల పుట్టంగానే రహమత్ కురిసింది అంటారు పెద్దవాళ్ళు. ఎందుకంటే అల్లాహ్ ఇచ్చినటువంటి ఒక రెహమత్ ఆడపిల్ల. చాలామంది అంటారు ఆడపిల్ల అంటే ఈడపిల్ల కాదు, ఆడపిల్ల కాబట్టి అక్కడ ఉండే పిల్ల కాబట్టి ఆడపిల్ల అన్నాము. ఎప్పటికైనా ఇది ఆడపిల్లని ఈడపిల్ల కాదు అంటాం. కానీ ఆడపిల్ల ఈడపిల్ల అనేది కాకుండా ఇది తెలుగు మాట. కానీ ఇస్లాం చెప్తుంది ఆడపిల్ల ఎక్కడ ఉన్నా కానీ రహమతు అంటుంది ఇస్లాం. అది ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా ఆడపిల్ల మాత్రం రహమత్. ఈ రహమత్ మన ఇళ్లల్లో ఉండాలి. అందుకోసమనే ఆడపిల్లలు కూడా తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, గౌరవించాలి, పద్ధతులను సూచించాలి. మనం బజార్లో తిరిగేటప్పుడు ఇస్లాం పద్ధతిలో తిరుగుతున్నాం. ఈరోజు అల్హమ్దులిల్లా చూస్తున్నాం, చిన్న పిల్లలు సైతం ఆ వస్త్రాలు ధరించి బుర్ఖా పద్ధతి ముసుగులు ధరించి వెళ్తుంటే రహమత్ వీరి వైపునే నడుస్తుందా అని తెలుస్తూ ఉంటుంది. అంత పద్ధతిగా, అంత విధానాలుగా. అదే దీని లేనప్పుడు దీని లేని వాళ్ళను చూడండి, ఇష్టానుసారంగా నడుస్తుంటారు. అల్లాహ్ సుబ్హానా తాలా అందుకే చెప్తున్నాడు, ఓ విశ్వాసులారా, అంటే ఆ ఈమాన్ వాళ్ళు నాకు భయపడండి, ముజిసే డరో. అల్లాహ్ చెప్తున్నాడు, అల్లాహకు భయపడి జీవితాన్ని గడపాలి. అదేవిధంగా ఆడపిల్లలను తల్లిదండ్రులు ఏ విధంగా పెంచాలనేది కూడా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు. ఎవరి జీవితాల్లో అయితే విశ్వాసం పుణికి పుచ్చుకుంటుందో, ఎవరి జీవితాల్లో అయితే అల్లాహ్ యొక్క నినాదం బలపడుతుందో, ఎవరి జీవితాల్లో అయితే ముహమ్మద్ ప్రవక్త గారి పద్ధతులు ఉంటాయో వీరు ఇహములోను పరములోను సఫలీకృతులు. ఇహములోనూ ప్రేమిస్తారు, ప్రేమించబడతారు, పరములోనూ కూడా ప్రేమించబడతారు. అల్లాహ్ యొక్క ప్రేమ, అల్లాహ్ యొక్క వాక్యం ఎప్పుడూ అబద్ధం కాదు. అందుకోసమే మన ఇళ్లల్లో చూస్తుంటాం, చాలా వరకు గమనిస్తుంటాం, మగపిల్లవాడు నిదానంగా నిద్రలేస్తాడేమో కానీ ఆడపిల్ల మాత్రం ఖచ్చితంగా ముందుగానే నిద్రలేస్తుంది. ఎందుకంటే ఆడపిల్ల మరీ పొద్దుగా పడుకుంటే ఆ రహమత్ కూడా తగ్గిపోతుంది ఇంట్లో అని మన పెద్దలు చెప్తారు. అందుకే నూర్ అంటారు, ఆ వెలుగు ఉండాలి. ఆ వెలుగు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కేవలం ఆ ఆడపిల్లలోనే ఇచ్చాడు. కాబట్టి
వారికి కష్టాలు ఏ కష్టాలు లేకుండా ఏ నష్టాలు లేకుండా ఎవరైతే ఇస్లాం పద్ధతిలో అనుసరించి ఉంటారో వారికి ఏ కష్టాలు ఇవ్వడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎవరైతే దునియా అంటే ప్రపంచానికి సంబంధించిన విద్యను నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తారో వారికి దునియాలో కష్టాలే ఉంటాయి, ఆఖిరత్లో కష్టాలే ఉంటాయి. ఎవరి దగ్గర అయితే దీని ఉంటుందో చూడండి, ఆడపిల్లలు వెళ్తుంటారు. సోదరిమణులారా, మీ పద్ధతి, మీ వినయము, మీ విధేయత అల్లాహకు నచ్చింది కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ ఇళ్లలో కూడా మీకు రహమత్ను ప్రసాదించాడు. ఎందుకంటే నేను కొత్తగా ఇస్లాంలోకి వచ్చానమ్మా, నాకు పూర్తిగా అవగాహన అనేది ఏంటంటే శాస్త్రాలు వేదాలలో నేను ఎక్కువగా చెప్పగలుగుతాను, కానీ వచ్చిన మాట తెలిసిన మాట వరకు నేను మీ ముందు ఉంచగలుగుతున్నాను నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నాకు అల్లాహ్ ఒక ఆడపిల్లనిచ్చాడు, ఆమె వయస్సు కూడా 13 సంవత్సరాలు, 2 మగపిల్లలను ఇచ్చాడు. వారి వయసు ఒకరికి 18 సంవత్సరాలు, ఒకరికి 16 సంవత్సరాలు. అందుకే నాకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆడపిల్లని కూడా దూరం చేశాడు. ఆ రహమత్ ఎలా ఉండేది అనేది నేను వారితో కలిసి తిన్నప్పుడు నాకు తెలిసేది. దూరమైన తర్వాత ఆ రహమత్ దూరమైంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నా కూతుర్ని, నా బిడ్డల్ని మరలా నా దగ్గరికి పంపించి ఇస్లాంలో శాశ్వతంగా నిలబడే అదృష్టాన్ని నాకు ప్రసాదించుగాక. ఇస్లాం త్యాగాన్ని కోరుకుంటుంది, ఇస్లాం ప్రేమను కోరుకుంటుంది, ఇస్లాం అభిమానాన్ని కోరుకుంటుంది. ఆ అభిమానం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు కూడా ఇక్కడ ఉండే అదృష్టాన్ని ప్రసాదించాడు. కావున అల్లాహ్ మాకందరికీ, మీకు నాకు చేసేదానికంటే వినేదానికంటే ఆచరించడంలో ప్రాముఖ్యతను ప్రసాదించుగాక. అల్లాహ్ మీకు దీనికి సంబంధించిన విద్యను పరిపూర్ణంగా ఉండే అదృష్టాన్ని ఇవ్వుగాక. మీ తల్లిదండ్రులను ప్రేమించే అదృష్టాన్ని మీకు ప్రసాదించుగాక. వాఖిరు దావా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. देखो, असल में आपके सामने अब्दुल्ला शास्त्री साहब को बुलाने का मकसद ये था कि हमें इबरत हासिल करना है. మేము ఒక ఈయనతో మంచి దారి వెతుక్కోవాలి. అల్లా తాలా ఇస్లాం లేకుండా జీవితం గడిపిన తర్వాత కూడా ఇన్ని కాలం తర్వాత ఆయన మందిరంలో ఉండి పూజలు చేసే వాళ్ళకు కూడా అల్లా దగ్గర చేర్చాలంటే ఆ దారి ఆయనను చూపెట్టినాడు. అంత త్యాగాలు చేసేసి ఆయన ఇస్లాం కొరకే ఇంకా అర్పణమైపోయినారు. అందుకోసము మనము ఇస్లాంలో పుట్టాము, ముసల్మాన్గా అయినాము, ఇస్లాం విద్యను నేర్చుకోకుండా ఇస్లాంని యావత్ ప్రపంచంలో నివసిస్తున్న ప్రతి మానవుని దగ్గర ఇస్లాంను చేర్పించాలా అనేది మనం కూడా ఆలోచించాలా. మన మనసులో కూడా ఈ సంకల్పం ఉండాలి. तो हमें भी ये देखना, हमारे भाई अब्दुल्ला जो है देवलों में रहते हुए पुजारी थे, लेकिन इन्हों अल्लाह के फजल से इस्लाम में दाखिल हो गए. अब इरादा कर लिए हैं मैं पूरी ज़िंदगी इस्लाम की खिदमत के लिए गुजारूंगा बोलकर फिर रहे हैं, चल रहे हैं. पूरा घर बार सब छोड़ के आ गए वतन. अल्लाह ताला आपको एक मदरसे की सहूलत दी है, तो आप यहाँ से अच्छी तरह तरबियत हासिल करो, इल्म हासिल करो, दीन को सही मालूम करो. मालूम कर कर अपनी ज़िंदगी को सही रुख पर लाने की कोशिश करो, सही रुख पर. फिर इंशाअल्लाह अल्लाह आपसे क्या क्या काम लेंगे. आपके ख़ानदान आगे ख़ानदान बनेगा, माँ बनेंगी, क्या क्या रिश्ते आपके साथ होंगे, उन सब से अल्लाह का पैगाम पहुँचा सकते हैं. इसलिए ये ज़माना जो आपका आने का है, शैतान कोशिश करता है कि पहले लाने नहीं देता, आ गया तो अब क्या क्या इश्कालात डालता है अल्लाह ही बेहतर जाने. कैसे हमें भी जमातों में देखते हैं, आदमी जमात में आता है, आने देता नहीं, आ गया तो अब उसको रहने देता नहीं. क्या की एक शक्ल डालता है, सोच डालता है. भाई मैं सो गया था, मेरा बच्चा मर गया सर का ख्वाब देखा, मैं सो गया था, कौन क्या को मेरे को गला दबाया सर का दिखा, मैं घर को चल जाता हूँ. ये सब क्या है, भगाने के कामा. गाँव वाला मिला था, क्या कि बच्चा बीमार हो गया बोल को बोलिया, ये सब क्या है, भगाने के. ऐसे हमारे को भी मदरसे में
पढ़ने नहीं देते, अब कैसा इनको भगाना, क्या क्या की, किसी बच्ची को क्या की दिखा चलते चलते, क्या की वहां छोनी गई, ये सब क्या है, शक वसवसे पैदा करने का काम है। इसीलिए जो अल्लाह का इल्म हासिल करने वाले हैं, अल्लाह की ताकत जिनके साथ है, फरिश्तों के पर तुम्हारे साथ बिछे हैं, तो दुनिया की कोई शैतान की ताकत, अल्लाह अकबर, अल्लाह ताला खुद फरमाते हैं कि शैतान की कुव्वत, उसका मकर, उसका फरेब धोखा है, ज़ईफ है, वो फरमा रहे। तो ऐसे वक्त में हमें कोई इन चीज़ों पर ध्यान नहीं देना, बल्कि हम इत्मीनान के साथ अपने इल्म में लगे रहना, अपने इल्म में लगे रहना। और अभी आपके इम्तिहानात भी आ रहे हैं, उन इम्तिहानात में भी कोशिश कर रहे हैं कि जो है अच्छे से अच्छे बच्चों को तालीम देकर अच्छे इम्तिहानात में, नंबरात में आगे आना। और जो बच्चे पहले साल में है, अब उनको 3 साल पढ़ने की ज़रूरत नहीं है, बल्कि वो अगर नंबरात अच्छे ला लिए और वो कामयाब हो गए, तो उनको आप दूसरे साल में डालकर उनकी जल्द से जल्द पढ़ाई कंप्लीट करके और उनको मेहनत में लगाना बोलेंगे। तो इसीलिए आप काम सिर्फ और सिर्फ है क्या है, इल्म हासिल करना, अल्लाह की याद करना, वक्त पर जो है जो अमाल बता रहे उन अमाल की पाबंदियां हैं, और सबसे ज़्यादा वक्त दुआओं में भी लगाना है। औरत बच्चियां बाहर मेहनत के लिए नहीं जा सकती, लेकिन पूरे आलम की फिक्र करते हैं। आज तो वाकई में हम बहुत दूर है, कनाडा, अमेरिका, ऐसे ऐसे इलाकों में घर के अंदर मर्द आ जाता, बाप आ जाता, शोहर आ जाता, भाई आ जाता, तो घर के वाले पूछते मशवरे में, भैया आज कहाँ मेहनत करें आप, किन किन के घरों को जाके आप दावत दिए, किन किन को तश्कील किए, किन किन को नाम दिए, और कहाँ कहाँ इज्तिमात है। बच्चियाँ लिख लेते, तो बाप पूछता कि बेटी भाई क्या लिख ली, मेरी भी लिख ली, नाना क्या पूछ को लिख ले रही है, कई को लिख ले रही है, ऐसा कई को लिख ले रही है। तो बच्ची बोलती, अब्बा हमें बाहर जाको मेहनत तो नहीं कर सकते, बाहर जाको मेहनत नहीं कर सकते, अल्लाह ने तुम्हें मर्द बनाया है, तुम गवां गवां फिरते हैं, मशवरे मशवरे जाते हैं, इलाके इलाके फिरते हैं, कम से कम हम आपकी मेहनत के वजह की कामयाबी के लिए हम दुआ तो करेंगे, ताकि आपकी मेहनत में हमारा भी हिस्सा हो जाए। हम घरा नहीं फिर सकते, लेकिन आपकी दुआ, आपकी मेहनत में हम हिस्सा ले सकते हैं, इसीलिए कि हम दुआओं में मेहनत के लिए दुआ करेंगे। अल्लाह इस्लाम को दुनिया में फैला दे, एशिया में, अमेरिका में, ऑस्ट्रेलिया में, या अल्लाह हिंदुस्तान में, पूरी दुनिया में इस्लाम फैला। तो ये तमाम मर्दों की मेहनत में आपका हिस्सा होगा। तो मदरसे में भी ख़ास तौर से अल्लाह जहाँ जहाँ दुनिया में मर्द, लड़के लड़कियां पढ़ रहे हैं, या अल्लाह इन बच्चों को शैतान के वसाविस से बचा। जो लोग दीन के इल्म के लिए आलम में फिर रहे हैं, मेहनतें कर रहे हैं, मर्द औरतें, या अल्लाह इनकी मेहनतों में या अल्लाह बरकत अता फरमा, हर किस्म के आफात से, बलाओं से इनकी हिफाजत फरमा। जो गश्तें हो रहे हैं, जो लोग तेरे काबतुल्लाह को आ रहे हैं, मस्जिद नबी को आ रहे हैं, या अल्लाह इनकी आमद को कबूल फरमा, इनकी दुआओं में हमारा हिस्सा नसीब फरमा। अगर इन दुआओं में, मेहनतों में ख़ानदान के लिए, अपने लिए, वालिदैन के लिए अगर दिलचस्पी के साथ मांगेंगे, तो तुम्हारा क़ियाम, तुम्हारी ज़ात की इस्लाह के साथ साथ आलम की भी इस्लाह होगी, और क़ियामत के दिन अल्लाह आलम की इस्लाह में तुम्हारा भी हिस्सा रखेगा। इसलिए आप अच्छी तरह मेहनत करके पढ़ने की कोशिश करें। अल्लाह ने तुम्हारे माँ बाप को दिल में बात दी, पैसे ला के बांध दिए, आपको लागो दाखिला करा दिए, आप इंतज़ाम करने वाले, खाना का इंतज़ाम, सब इंतज़ाम, पानी का इंतज़ाम, गैस की फिक्र, अंडे नहीं बोलता फिकर, तरकारी नहीं बोले तो फिकर, गैस नहीं यही बोलता फिकर, लेकिन आपको ऐसा फिक्र की नहीं है। आपको तो सिर्फ एक ही एक फिक्र है कि हमारी इस्लाह हो जाए, हमारे अंदर दीन की तालीम आ जाए, हम दीन के मुताबिक जिंदगी गुजारने वाले बने। एक तो एक मेहनत है, एक दुआ है कि आलम में, मर्द औरतों में ये फिक्रें आ जाए, ये चीजें आ जाए। इन दोनों के साथ गुजारना कितनी बड़ी नेमत है, इसको ज़ाया ना करो और शैतान के वसाविस में आकर अपनी ज़िंदगी को तबाह ना करो। अल्लाह मुझे भी, आपको भी जो है अमल की तौफीक अता फरमाएं। आज जुमा भी है और जुमा के बाद भी तफसीर भी है, नमाज के बाद इंशाअल्लाह। मेहनतों में अच्छी मेहनत करो, अच्छे नंबरात लाकर हासिल करो, और तुम्हें दर्जे आगे बढ़ने की कोशिश करो, और अल्लाह करे कि आपको पहले साल के जो है दूसरे साल में ऐसी मेहनत करो कि तुम्हारे मदरसा चलाने वाले खुद आपकी सलाहियत को देखकर आपकी दूसरे साल में, तीसरे साल में आपका दाखिला हो जाए। और अल्लाह पूरे आलम की औरतों को जैसे आप आए हैं, ऐसे लड़कियों को आकर अपनी तरबियत हासिल करने की अल्लाह तौफीक अता फरमाए। वाखिरु दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन।
بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين اللهم ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار اللهم తప్పులను క్షమించు అల్లా అల్లాహ్ మమ్మల్ని సరైన మార్గంలో నడిపించు అల్లా అల్లా నీ యొక్క దీన్ నీ యొక్క విద్య నేర్చుకునే అదృష్టాన్ని మాకు ప్రసాదించు అల్లా అల్లా మా పిల్లల్లో సైతం దీన్ని నేర్చుకునే అదృష్టాన్ని ప్రసాదించు అల్లా అల్లా అనుక్షణం దీని వైపు ఉండే అదృష్టాన్ని దీనిలో నడిచే అదృష్టాన్ని దీనిలో బ్రతికే అదృష్టాన్ని మాకు ప్రసాదించు అల్లా అల్లా ఎవరెవరైతే పిల్లలు ఈ మదరసాలో చదువుకుంటున్నారో వారందరినీ దీని విద్యను అభ్యసించే అదృష్టంతో పాటు ఆచరణ పొందే అదృష్టాన్ని ప్రసాదించల్లా అల్లా ఎవరైతే ఈ పిల్లలను ఈ విద్యాభ్యాసంలోకి పంపించారో వారి తల్లిదండ్రులను ఆశీర్వదించల్లా అల్లా చివరి వరకు వారు ఇక్కడే ఉండి దీన్ని నేర్చుకుని బయటికి వెళ్ళే అదృష్టాన్ని ప్రసాదించల్లా అల్లా ఎవరైతే ఈ మదరసాను త్యాగం చేసి నడుపుతున్నారో వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించల్లా అల్లా నిరంతరము నీ వెలుగు నీ దీన్ ఉండేంత వరకు ఈ మదరసాను నడిచే అదృష్టాన్ని ప్రసాదించల్లా అల్లా ఈ మదరసాను నీ యొక్క కార్యాచరణలో ప్రణాళికలో జరిగే అదృష్టాన్ని ప్రసాదించల్లా అల్లా అడుగడుగునా ఎదురవుతున్న అవాంతరాలను తట్టుకొని నీ యొక్క మార్గం కోసం నుంచి ఆడవారిని సైతం దీని వైపు తీసుకొచ్చే దీన్ ఈ దావత్ పనిని కలకాలం చేసే అదృష్టాన్ని మాకు ప్రసాదించల్లా అల్లా ఈ పనిలో జరిగేటటువంటి దోషాలు తీసివేసి మాకు ఒకరికొకరు ప్రేమించుకునే అదృష్టాన్ని ప్రసాదించల్లా అల్లా అనుక్షణం వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించల్లా అల్లా మా పిల్లలను ఫాతిమాతు జహ్రా రజియల్లాహు తాలా అన్హా గారి యొక్క పద్ధతుల్లో పెంచే అదృష్టాన్ని ప్రసాదించల్లా అల్లా మా పిల్లలు నీ యొక్క మార్గంలో వారు సైతము కుర్బానీ అయ్యే అదృష్టాన్ని ప్రసాదించల్లా అల్లా మీ సంతానము దీని వైపు కుర్బానీ అయింది దునియా వైపు కాకుండా అని చెప్పుకునే అదృష్టాన్ని మాకు ప్రసాదించల్లా అల్లా 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 మా తప్పులను క్షమించల్లా అల్లా మమ్మల్ని సరైన మార్గంలో నడిపించల్లా అల్లా ఎన్నో అపవాదాలు ఎన్నో అపనిందలు వేస్తున్నారు అల్లా అల్లా అపనిందల నుంచి కాపాడు అల్లా అల్లా చివరి వరకు నీ మార్గంలో నిలబడి బతికే అదృష్టాన్ని ప్రసాదించల్లా అల్లా మరలా నీ మార్గం వీడి భ్రష్టు అయ్యే దురదృష్టాన్ని మాత్రం మాకు ప్రసాదించగాకు అల్లా శైతాన్ రెచ్చగొట్టే విధానాలతో జనులందరినీ కీడు చేసే దౌర్భాగ్యపు పరిస్థితిలో ఉన్నామల్లా అల్లా మాకు శైతాన్ మార్గం నుంచి రక్షణను ప్రసాదించల్లా విముక్తిని ప్రసాదించల్లా అల్లా నీ మార్గంలో నుంచి ఎక్కడ తప్పి వెళ్ళిపోతామోనని భయభ్రాంతులకు గురి అవుతున్నామల్లా అల్లా దారిద్ర్యాన్ని నుంచి రక్షించల్లా అల్లా ఆపద నుంచి కాపాడు అల్లా అల్లా తీర్పు దినం వరకు నీ మార్గంలో ఉండే అదృష్టాన్ని ప్రసాదించల్లా అల్లా చివరి నిమిషం వరకు మరణించే సమయంలో కలమా చదివి చనిపోయే అదృష్టాన్ని మాకు ప్రసాదించల్లా అల్లా మా చిన్నపాటి దువాను ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నతుల మీద ఒప్పుకోలుగాంచల్లా సల్లల్లాహు తఆలా అలా ఖైర ఖల్ఖి సయ్యిదినా ముహమ్మదిన్ వలా ఆలిహి వస్హాబిహి అజ్మఈన్ సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వస్సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ సుబ్హానల్లాహి వబిహమ్దిహి సుబ్హానకల్లాహుమ్మ వబిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత నస్తగ్ఫిరుక వనతూబు ఇలైక్ సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వస్సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్